బాబు ఏం చేస్తాడు ఈ వల్లే పిల్ల అయితే సాయంకాలం కదా వేయాల్సింది కాకపోతే రంగు మారింది అంతే అంతేనండి నోట్ రూపంగా బయటకు వచ్చేస్తుంది జాగ్రత్త మీద పడద్దేమో బాగా గుంతు మట్టుకుంది బెజ్జం అదే పురుగు అసలు అదే ఆకుకి బెజ్జం పెట్టేది అదేనండి ఏం పురుగు అండి ఇది ఏం పురుగు అండి దాని పేరు సాలూరేది అంటారండి దాని గురించి పురుగు బయటకు వచ్చి చచ్చిపోయింది వానకి అది ఇలాంటి తెగుళ్ళతో బాధపడుతున్నాం. ఇది ఎప్పటి నుంచి వస్తుందండి? ఇట్లా ఒక 6 నెలల నుంచి వస్తుందండి ఈ రకంగా. ఆకు ముడతలాగా ఇలాంటి వ్యాధి ఏర్పడింది ఈ చెట్లకి. ఈ చెట్లకి వ్యాధి ఏర్పడిన తర్వాత ఎవరిని కలవాలన్నా కూడా అవకాశం లేకుండా, ఎవరు సలహాలు చెప్పేవాళ్ళు లేరు, ఎవరిని అడుగుదామన్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. గారు, ఇప్పుడు ఈ పామాయిల్ వీటికి సంబంధించి ఈ ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటారు? స్టాండర్డ్ రేట్ పెడతలేదు కదండి. అంటే నికరమైనటువంటి ధర ఉండట్లేదా? ఉండట్లేదుగా. మొన్నటిదాకా 18 అన్నాడు, 19 చేశాడు. 19 నుంచి వాళ్ళ 20,915 రూపాయలు అంత అంటున్నాడు. అదేలేండి, అవును. ఈ రేట్ ఎంతవరకు నిలబడదని తెలియదు. అసలు మామూలుగా పామాయిల్ రైతుకి ఈ టన్ను ఎంత ధర ఉంటే గిట్టుబాటు అవుద్దండి? గిట్టుబాటు అంటే ఏముందండి, ఇప్పుడు కోసేవాడు పెంచేస్తున్నాడు. అవును. కోసేవాడు కూలికి కేకేసినా టన్నుల లెక్క తీసుకున్నా 20 రూపాయలు అంటున్నారు. అవునండి. అలాగే ఎరువులు, పురుగు మందులు కూడా మరి ముందుగట్లు పెరిగిపోయినాయి. దాని విధంగా అన్ని పెరిగిపోతున్నాయి కదండి. అదేనండి, అవును. దాన్ని బట్టి పామాయిల్ రేటు కూడా పెరిగితే రైతుకి బాగుంటది, కూలోడికి బాగుంటది. అదేనండి. రైతుకు రూపాయి ఇస్తే కానీ కూలోడికి రూపాయి ఇచ్చేది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా సీజనల్ వారీగా రేట్లు మారుస్తున్నారు కానీ నికరమైనటువంటి ధర నిర్ణయించట్లా. నికరమైన ధర లేదండి. అది ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుద్ది. మేము పెంచమంటున్నామండి. రేటు పెరిగిందని మీరు పెంచమంటారు, రేపు రేటు తగ్గించినప్పుడు మీరు తగ్గిస్తారని అడుగుతున్నారు. అదే అది మాకు మైనస్ అవుతుంది కదా. అవునవును.